ఇప్పుడు ఆదాని కేసు నేషనల్ వైడ్ గా మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా చర్చ జరుగుతున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదో 100 కోట్లు ఇచ్చారు, ఆ 100 కోట్లు అనవసరంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు, అపరంగా తీసుకున్నారని చెప్తా ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. సో అలాంటి వాటికి మేము తాపు ఇవ్వమని చెప్పి 100 కోట్లు రిటర్న్ చేస్తారని చెప్పి ఒక మన వార్తలు చూస్తున్నాం. ఏంటి సార్ దీనికి సంబంధించి? ఓ సంచలన ప్రకటన చేశారు ఆయన. 100 కోట్లు నేను రిటర్న్ అంటే యాక్సెప్ట్ చేయటం లేదని. దానికి సంబంధించి ముఖ్యంగా మనం కనుక చూస్తే స్కిల్ యూనివర్సిటీకి ప్రకటించాడు ఆయన. నాట్ రేవంత్కి కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి కాదు. స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఆయన పెడుతున్నాడో దానికి ఇచ్చారు ఆ డబ్బు. అయినా కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. ఒక పక్క నువ్వు మహారాష్ట్ర వెళ్ళి ఆదానికి ఇంత లంచాలు చేశాడు అది చేశాడు అనే వ్యక్తి దగ్గర నుంచి అతనికి కాంట్రాక్ట్ అట్టిస్తున్నావు. ముందు ముఖ్యంగా కేటీఆర్ అడిగాడు, 10 ఏళ్ళు ఉంటే ఆయనకు ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు మేము, మరి ఆయన ఇచ్చిన డబ్బు ఎలా తీసుకుంటున్నావు, ఆయనకి కాంట్రాక్ట్ ఎలా ఇస్తున్నావు, అక్కడ ఏమైనా ఆదాని చెడ్డోడు ఇక్కడ వచ్చి మంచివాడు అయిపోయాడా అని చెప్పి అడగడం జరిగింది. అందువల్ల ఈ ఆదాని గ్రూప్ లంచాల ఆరోపణలు అంటే ఇండియాలో కొంతమంది ఎగ్జిక్యూటివ్స్కి లంచాలు ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో ఈ డబ్బు తీసుకుంటే దీని మీద ఒక అపవాదం అనేది వచ్చింది కాబట్టి దాన్ని నేను నిరాకరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతూ ఆనికి కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే 18/10/2020 నాడు ఒక లేఖ ద్వారా ఆదాని ఫౌండేషన్ అనేది ఒక 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చారు. దానికి సెక్షన్ 80G కింద కూడా మినహాయింపును కూడా పొందల వాళ్ళు. ఇది కూడా ఒక గ్రౌండ్. మినహాయింపు పొందాలి కదా, మినహాయింపు పొందల. సో నిధుల బదిలీ కోసం ఇప్పటి వరకు దాతలతో ఎవరిని మేము అడగలేదు, నిధుల బదిలీ కూడా పొందలేదు ఆయన. కాబట్టి ఈ మినహాయింపు ఉత్తీర్ణులు ఇటీవలే వచ్చినాయి అంట, ఈ మధ్య, అంతకుముందు పొందల వచ్చినాయి. అయినా ప్రస్తుత పరిస్థితులు తలెత్తున్న వివాదాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేసినటువంటి ఈ అమౌంట్ని దయచేసి మీ నిధులు ఇంకా బదిలీ చేయొద్దు, మీరు వెనక్కి తీసేసుకోండి అని వద్దని చెప్పి ఈయన చెప్పడం జరిగిందనమాట. వద్దని చెప్పారు. అదే కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నాడంటే, మీ హయాంలో మీరు ఆదానికి ఏమీ కాంట్రాక్ట్ ఇవ్వలేదని చెప్తున్నారు, చాలా ఇచ్చారు, కమిషన్లు తీసుకొని మీరు ఇచ్చారు, కేటీఆర్ జైలుకి వెళ్ళాలని తహతలాడుతూ ఇటువంటి మాటలన్నీ అంటున్నాడు, ఆయన జైలుకి పంపేదని మేము సిద్ధంగానే ఉన్నాము, ముందుగా కవిత వెళ్ళింది కాబట్టి కవిత వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ మీరు తర్వాత వెళ్ళాలనుకుంటున్నాను, మీరు కూడా వెళ్దాల్సి వస్తుంది అని చెప్పి ఆయన కొంచెం క్లారిటీ ఇచ్చారన్నమాట. కేటీఆర్ కానీ కవితకి కానీ మంచి కౌంటర్ ఇచ్చినట్టు అనుకోవాలి, ఎందుకంటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి. అంతేకాదండి, ఈ ఆవరణతో పాటు ఈయన ఊరికి ఢిల్లీకి వెళ్తున్నాడు, అందరూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, పదవుల కోసం కానీ లేకపోతే కమిషన్లు తీసుకుపోయి ఇచ్చేదాని కోసం కానీ ఎలక్షన్లు అప్పుడు ఇక్కడంతా ఈ మూసినది కానీ ఇవన్నీ హైడ్రా కానీ ఇవన్నీ దీనికి భాగమే అది ఇది అని అంటుంటే క్లారిటీ కూడా ఇచ్చాడు. నేను 2 కాదు 29 సార్లు నేను వెళ్ళొచ్చాను, ఓంప్రకాష్ స్పీకర్ గారి అమ్మాయి పెళ్ళికి కూడా వెళ్ళాను, అంతేగాని నేను ఈ కమిషన్లు కానీ ఆదాని గ్రూప్తో సంబంధం కానీ బీజేపీతో సంబంధం కానీ అటువంటివి నాకేం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అంటే ఎవరు ఏ అలిగేషన్ చేసినా రేవంత్ రెడ్డి గారు దానికి చక్కగా ఒక ఆన్సర్ ఇస్తూ ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నెరవేర్చుకుంటూ దూసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోవడానికి ఈయన కారణం పెట్టి అనడానికి లేదు, ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అక్కడ మరి ఎన్నికలు ఓడిపోయారని వీళ్ళు చెప్పడానికి లేదు. మహారాష్ట్రలో ఎన్నికలు అక్కడ కాంగ్రెస్ కూటమి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు స్ట్రాటజిక్గా ఒక ప్లాన్ వేసుకొని ఏ విధంగా అయినా ఇక్కడ కనుక ఓడిపోతే మనకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈవీఎంస్ కూడా ఒక అలిగేషన్ చేసి చెప్తున్నారు. సో రకరకాల విషయాలు అక్కడ మనం చూసుకోవాలి. మరి ఇక్కడ ఈమె గెలిచింది కదా 4-7 లక్షల మెజారిటీ తోటి, మరి ఉత్తరాఖండ్ అక్కడ జార్ఖండ్లో గెలిచారు కదా, హర్యానాలో ఓడిపోయారు. హర్యానాలో ఓడిపోవడానికి ఈవీఎంలో ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీకి సరైనటువంటి ఈకపోవడం ఒకటి. రాజకీయంగా చూస్తే ఒక్కోసారి ఒకరు గెలుస్తుంటే ఒక్కోసారి ఒకరు ఓడిపోతుంటారు. రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమెను ప్రొజెక్ట్ చేస్తూనే తీసుకుపోతున్నాడు రాహుల్ గాంధీ సిస్టర్ని. రేపు జరగబోయే
కొన్ని కార్యక్రమాలకి సంవత్సరం అయిపోయిన తర్వాత విజయ కార్యక్రమాలకి విజయడంగా పోయించడానికి వాళ్ళిద్దరిని కూడా పిలుస్తున్నాడు. ఆమె ఎక్కడికి పోయినా గెలుస్తుంది. ఈయనకి పూర్తి అండదండలు పైనుంచి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు వచ్చినటువంటి డోకా ఏం లేదు. అయినా కూడా ఈ 100 కోట్లని వెంటనే రిఫ్యూజ్ చేయటం అనేది అది రాజకీయంగా అడ్మినిస్ట్రేటివ్ సైడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ యొక్క ఇమేజ్ని, రేవంత్ రెడ్డి ఇమేజ్ని పెంచే విధంగానే ఉంది.